ఇప్పుడు ఇదంతా మాటలే, కులగణన చేయడము, చేస్తా అని చెప్పడము, లేకపోతే ఇతర పార్టీలు రియాక్ట్ అవ్వడము, ఏదైనా కానీ బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యాయం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ పొలిటికల్ రిజర్వేషన్ లేకపోవటము, ఉన్న రిజర్వేషన్లో ఎక్కువ కులాలు బీసీలలో చేర్చేసి దాన్ని కలగూర గంపలాగా చేసేసి ఎవరికి కూడా, అంటే బీసీలు అనగానే ఒక 2-3 కులాలకు మాత్రమే ఈరోజు ఆధిపత్య కులాలుగా ఉన్నాయి. ఎస్సీలలో కూడా అంతే అనుకోండి. ఎస్సీలలో మాల మాదిగలు తప్ప మిగతా కులాలకు పెద్ద ఆధిపత్యం అంటూ ఏం లేదు. ఆధిపత్య కులాలు ఇక్కడ ఓసీలలో, అంటే ఏ తీసుకున్నా కూడా ఓసీలు తీసుకోండి, బీసీలు తీసుకోండి, ఎస్సీలను తీసుకోండి, ఎస్టీలను తీసుకోండి, ఆధిపత్య కులాలుగా 1-2 ఉన్నట్టు అయితే మిగతా కులాలు వచ్చేసి కిందను అట్టడు కులాలుగా ఉండిపోయినాయి. అది ఉండకుండా ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఈ రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్క కులానికి చేరే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇది ఈ 77 సంవత్సరాల నుంచి ఈ చర్యల లోపల ఎందుకు లోపాలు వచ్చేసినాయి? ఒకవేళ కనుక రాహుల్ చెప్పిందే కనుక నిజం అనుకుంటే, రాహుల్ చెప్పిందే కనుక వాస్తవం అనుకుంటే, ఈ 77 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సందర్భాల లోపల అత్యధిక సంవత్సరాల కాలము పాలకులుగా ఉన్నారు. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక రాజకీయంగా ఎదుగుదల కోసము, రాజకీయంగా పార్టీలు క్షీణించినప్పుడు అనేక అంశాలు ప్రజల్లోకి వస్తుంటాయి, అనేక అంశాలు తెర మీదకి వస్తుంటాయి. అలా వచ్చిందే తప్పితే బీసీల మీద ఎవరికి కూడా ప్రేమ ఉందని నేను అనుకోవటం లేదు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా. అది బీసీల మీద ప్రేమ కాదు. రాజకీయంగా వాళ్ళు ఎదగడం కోసము, రాజకీయంగా వాళ్ళు క్షీణించిపోయినప్పుడు మాత్రమే ఈ అంశాలను తెర మీదకి తీసుకొస్తారు. ఇదంతా ఒక అంశం. మరొక అంశం వచ్చేసి, ఒకవేళ కనుక బీసీలను ఇది కులగణన చేసి దీన్ని చట్టబద్ధత చేయాలనుకున్నది ఒక అంశము. ఇంకొక అంశం వచ్చేసి, మీ పార్టీ లోపల బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ పార్టీకి ఏం అభ్యంతరం? రాజకీయ పార్టీలకు ఆ స్వతంత్రం ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్, నేను చెప్పిన పార్టీలు అన్నింటికీ ఆ స్వతంత్రత ఉంది. మీరు బీసీలకు సముచిత స్థాయిని మీరు ఎందుకు కల్పించడం లేదు? ఎందుకు కల్పించరు? ఇది బీసీలకు మీరు ఎందుకు ఇవ్వరు అనేది కీలకమైన ప్రశ్న కదా. అది మాత్రము ఇవ్వరంట. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చేసి మేము మాత్రమే చేస్తున్నాము, మీరు చేయండి, లేకపోతే మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పుకుంటూ పోవడం, ఏది కూడా ఇది వాస్తవాలు కావు. ఇక్కడ ఏంటంటే, నిజంగా కనుక బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే, బీసీలకు కనుక నిజంగా నిష్పక్షపాతంగా న్యాయబద్ధమైన వాటా దక్కాలని మీరు భావిస్తే, ఇప్పుడు ఈ క్షణమే మీ పార్టీల లోపల దాన్ని తీర్మానం చేసేసి, మీ పార్టీ పదవుల లోపల కానీ, మీ పార్టీ లోపల కానీ, మీ పార్టీలో ఇచ్చే ఎమ్మెల్యే సీట్లు బీ ఫార్మ్స్ విషయంలో కానీ దాన్ని నిరూపించుకోండి. దాన్ని నిరూపించుకుంటే డెఫినెట్ గా మీకు ఆ చిత్తశుద్ధి ఉన్నట్టు. అది కాకుండా ఓన్లీ ఒక పొలిటికల్ ఎజెండాగా కనుక డ్రామా చేస్తే బీసీలు మిమ్మల్ని, రాజకీయ పార్టీ మిమ్మల్ని కాదు, ఏ రాజకీయ పార్టీని కూడా నమ్మరు. అలాంటి విషయాల లోపల కానీ బీసీలను ఒక రాజకీయ ఎజెండాగా మార్చడం అనేది ఇది మనం చూస్తున్న విషయము. ఇక్కడ బీసీలే కాదు, ఎస్సీల క్లాసిఫికేషన్ కూడా రాజకీయ ఎజెండాగా మారింది 30 సంవత్సరాలుగా. ఇది రాజకీయ ఎజెండాగా మారుతున్న తప్పితే బీసీలకు మాత్రం న్యాయం జరుగుతలేదన్న విషయం వాస్తవము. ఈ వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు, అనేక మంది ఈ అంశాల మీద మాట్లాడుతున్నారు. మాట్లాడినా కూడా రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి మాత్రం లేదు అనేది అంటే ఇప్పుడు జయరామ్ గారు మీరు చెప్పినట్టు పాయింటే, మీరు చెప్పినట్లుగా రాజకీయంగా చూస్తే కూడా ఆ విషయంలో మేబీ అయ్యుండొచ్చు, వాళ్ళకి బెనిఫిట్ అయ్యుండొచ్చు. కానీ ఆ విషయం పక్కన పెడితే, స్వాతంత్రం తర్వాత మొదటిసారి అటు జనగణనతో పాటుగా కులగణన కూడా చేయడం అంటే ఇది ప్రజలకు ఎంతో కొంత మేర మేలు జరిగే అంశం అనుకోవచ్చా? జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. దీని మీద పెద్దగా మనం వరేయాల్సిన పని ఏం లేదు. జనగణన ఈ రోజు ఎవ్రీ 10 years ఒకసారి జనగణన జరుగుతూ ఉంటది. ఇక కులగణన విషయానికి వస్తారా, డెఫినెట్ గా ఇది మొదటిసారి. ఇక దాన్ని ఎవరు ఇనిషియేట్ చేశారా, ఏది ఇనిషియేట్ చేస్తున్నా కదా, ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాల్సింది. ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన బీసీలను ఎందుకు రాజకీయ అంశాల్లో చేర్చలేదు అంటే, అసలు ఎస్సీలే ఆయన చేర్చడం ఇష్టం లేదు. ఎందుకంటే అట్టడుగున నెట్టివేయబడిన కులాలు కాబట్టి ఇక్కడికైనా వీళ్ళకైనా ఒక పొలిటికల్ రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఇది 10 సంవత్సరాలే ఉండాలనుకున్నారు కాబట్టి దీన్ని బీసీలను చేర్చలేదు. కానీ దురదృష్టవశాత్తు ఇటు ఎస్సీలకు నష్టంతో పాటు బీసీలకు తీవ్రమైన నష్టం జరుగుతూనే ఉన్నది. ఇది మనం గమనించుకోవాలి. ఒకవేళ కనుక ఇది బీసీలకు కనుక నష్టం జరిగిందని మీరు మనస్సాక్షిగా నమ్మినట్టు అయితే, ఏ రాజకీయ పార్టీ మీ రాజకీయ పదవులలో
ఎందుకు ఇవ్వటం లేదు? ఇదే కాంగ్రెస్ లోంచి రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, బీసీలకు ఇప్పుడు నీ గవర్నమెంట్ లోపల ఎంత మందికి ఇచ్చావు, నువ్వు చెప్తున్న అరాకొర ఉన్న ఓసీలకు నువ్వు ఎంత ఇచ్చినావో, ఆ ఓసీలలో రెడ్డిలకు ఎన్ని కేటాయించు? అంటే ఈరోజు అత్యధికంగా వెరీ లెస్ పాపులేషన్ ఉండేది ఓసీలకు అత్యధికంగా కేటాయింపులు జరిగినాయి. అత్యధికంగా ఉన్న పాపులేషన్ కు బీసీలకు తక్కువగా ఉన్నది. ఎస్సీలు అయితే ఫింగర్ టిప్స్ పైన లెక్క పెట్టచ్చు. 2, 3 ఎస్సీలకు చైర్మన్స్ ఉన్నాయి. ఓన్లీ చైర్మన్స్ విషయానికి వచ్చినప్పుడు, ఇంకా మిగతా అంశాలకు వచ్చినప్పుడు ఫింగర్ టిప్స్ పైన. మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం, బీసీ లోపల అట్టడుగున్న కులాలకు, కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, లేదంటే మన వడ్డెర, ఇలాంటి కులాలకు, అట్టడుగున్న కులాలకు, మరి ఆ బోయ, ఇలాంటి అట్టడుగున్న కులాలను ఎవరు తీసుకురావాలి? వాళ్ళని ఎవరు అసెంబ్లీకి నడిపియాలి? ఎవరు రాజకీయ వ్యవస్థలు నిలబెట్టాలి? ఎవరైనా చేస్తున్నారా? అంటే ఆ బీసీల లోపల ఒక 3 కులాలు 4 కులాలు ఈ రోజు అధికారం వైపు ప్రయాణిస్తున్నాయి. ఎస్సీలలో నేను పదే చెప్తున్నాను, 2 కులాలు మాత్రమే అధికారం వైపు ప్రయత్నిస్తున్నాయి. అది మాలమాదిగలు తప్ప మిగతా కులాలకు 57 కులాలను ఎవడు ఆదరించిండు, ఎక్కడ ఆదరించిండు? మళ్ళీ వచ్చే ఈ ఆధిపత్య కులాలే కదా. అంటే ఇది రాజకీయం అంటే తెలంగాణ లోపల వెలమరెడ్డి కాదు, దాని లోపల అనేక మంది ఉన్నారు. ఇవన్నీ వైశ్యాస్ కూడా ఉన్నారు, సేమ్ టైం వచ్చి బీసీలలో కూడా ఉన్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది ఇట్స్ మై పర్సనల్ అపీల్. ఓకే అండి, ఎస్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు?